ఆయన సినిమా చెప్తుండు 3 సంవత్సరాలకు ఒకటి తీసినా 4 సంవత్సరాలకు ఒకటి తీసినా కూడా ఆడదాని ఇలువ పెంచుతుండు. ఆయన పేలికలు పెట్టలేదు. ఇప్పుడు ఆ సార్ కూడా వచ్చి మాట్లాడుతుండు. నేను ఎన్నా చూసినా. మరి కొంతమంది సినిమాలు తెస్తారే ఒక్క పాట పెడతారు లింగులు ఇట్టుకోమని. ఆ ఒక్క పాట కూడా ఆడదాన్ని ఎట్ట చూపిస్తారు, అంగట్లో బొమ్మను చూపించినట్టు చూపిస్తారు. మరి దాని మీద మాట్లాడరా ఈ పెద్దలు? సెన్సార్ అంటే ఇలాంటివన్నీ కట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సెన్సార్ అంటారు కానీ మొత్తం ఉంటాయి దాంట్లో. మరి అందుకే నేను చెప్పేది అదే, మీరు కూడా దోసుకోవాలని అభిప్రాయం మీదేగా ఆ పేలికేసి ఆడదాన్ని ఆట బొమ్మకు చూపించేది. మరి పోలీసులు ఎందుకు చూడట్లేదు అంటే ఇలాంటివన్నీ? మరి అదే చూడాలని నేను చెబుతున్నా. ఇప్పుడు ఇది ఆయన ఐబొమ్మ రవి గారు చేయటం తప్పే, మీకు సవాల్ వేసటం కూడా తప్పే, మేము కూడా తప్పే అని చెబుతున్నాం. ఆయన పట్టి జైల్లో వేశారు. మరి ఇట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు యువతను జడగొడతారు కదా, ఇంత పేలికలు వేసి ఒక పాట పెట్టి మీరు దోసుకోవటానికి కాదా? మరి అట్లాంటి మీద కూడా చర్య తీసుకోవాలని సార్ సత్యనారాయణ సార్ చెబుతాం నేను. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నిరుపేద కుటుంబంలో ఉంటారు, వాళ్ళు తినడానికే కష్టం అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా టికెట్ పెట్టి పోవాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఆయన అంటే దేవుడు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానే సబ్స్క్రిప్షన్కి మనము 300, 500, 1000 రూపాయలు పెడితే ఇక్కడ మనకు రైస్ బ్యాగో లేకపోతే మన ఇంటి రెంటో ఏదో కవర్ అయిపోతుంది. ఇంతమందిని లైక్ సాటిస్ఫై చేస్తున్నాయన లైక్ అట్లా అరెస్ట్ కావడం వల్ల చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. పైగా వాళ్ళ భార్యనే అరెస్ట్ చేయించారని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? సో ఈ పోలీసులు కూడా ఎంత చూసుకున్నా ఎవరైతే క్రిమినల్ లైక్ చేస్తున్నారో లేకపోతే ఇంకోటి చేస్తున్నారో బెట్టింగ్ ప్రమోషన్స్ ఎందుకు, ఇప్పుడు ఆహాలో మనం బెట్టింగ్ ప్రమోట్ చేసినాం, నెట్ఫ్లిక్స్లో దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే అస్సలు సెట్ అవ్వదు మనకి. ఎందుకనంటే మన అంత క్యాష్ పార్టీ కాదు కాబట్టి అసలు సెట్ అవ్వదు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఆయన మీదకి వెళ్ళి అరెస్ట్ చేయడము, మళ్ళీ వాళ్ళ వైఫ్ మీద యాక్షన్ తీసుకోవడం అనేది నాకెందుకో ఇదంతా ఎవరో ప్లాన్, పెద్దోళ్ళ ప్లాన్ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. వాళ్ళ వైఫే పట్టించింది బ్రో, వాళ్ళ హస్బెండ్ ని. వాళ్ళ వైఫే పట్టించిందని తెలుసు, కాకపోతే వాళ్ళ వైఫ్ కి ఎవడో సెటిల్మెంట్ గా డబ్బులు ఇవ్వచ్చు కదా. నేను చెప్పేది అది ప్లాన్, ఆ ప్లాన్ అంటున్నా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి సెటిల్మెంట్ చేసి ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ డబ్బులు ఈయన యాప్ ద్వారా సంపాదిస్తాడు కదా ఐబొమ్మ. అవును, ఇప్పుడు ఆమె పట్టించిందన్నా, నేను ఏమంటున్నా నీకు అర్థమవుతుందా? ఆమె పట్టియడంలో ఆమెకి ఎవడో సెటిల్మెంట్ చేస్తున్నాడు. సెటిల్మెంట్ చేస్తే ఇప్పుడు చూస్తున్నాం ఆడోళ్ళని డ్రమ్లలో చంపేయడము, ఇంకొకటి చంపేయడము, ఇవన్నీ చూస్తున్నాం మనము. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత మొగడెందుకన్నా ఆమెకి, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాడు దొరకాలంటే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ వైఫో లేకపోతే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్ననో ఇలాంటి వాళ్ళు ఉంటేనే పోలీసులకు దొరుకుతాడు. సో ఆ సహకారంతో దొరికిండు. ఇప్పుడు దొరికిన తర్వాత విడిపోదామని చెప్పేసి లెట్స్ బ్రేకప్ లేకపోతే 1,00,000 రూపాయలు వేసేసి విడాకులో ఏవో వచ్చేస్తాయి. ఆమె సెటిల్మెంట్ అయిపోయింది, మనోడు ఖరాబ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఐబొమ్మ చేసింది కరెక్ట్ అని అంటారా? మరి కరెక్టే అన్న, ఎందుకనంటే ఇప్పుడు నేను కూడా ఐబొమ్మ యూజర్నే అన్న, నేను కూడా వాడతా. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా నేను థియేటర్లో అయితే చూడలేను కదా అన్న. సో ఆ విధంగా నేను ఐబొమ్మలో చూడడం అయితే నాకు కరెక్టే అనిపించింది. ఓకే బ్రో, ఇప్పుడు ఐబొమ్మ క్లిక్ చేసి చూడటం వల్ల మీకు ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా ఇవి హ్యాక్ అవ్వవు కదా, ఇవి సెక్యూర్ కదా. ఇప్పుడు మా దగ్గర కోస్తే రూపాయి రాదు, ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయంటే అసలుకే మా కాడ ఏమి ఉండవు. సో మాలాంటి వాళ్ళకి అవి ఎఫెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయ కొడుకులకో లేకపోతే దొంగ నా కొడుకులకో వాళ్ళకి సెట్ అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, కొంతమంది పర్సనల్ కొన్ని పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మాకు ఇంకా 100 రూపాయలు 200 సినిమా థియేటర్ టికెట్ ప్రైస్ మాకు మిలిగించినోడు అనుకుంటాము. మేము ఎందుకు భయపడతాం? అసలు మా కాడ ఏం సీక్రెట్స్ ఉంటాయి? ఒకవేళ ఆయన నిజంగా అలాంటివి చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తాడు కదా. మరి కోట్లు పెట్టి కష్టపడి సినిమా తీసే ప్రొడ్యూసర్లు అన్యాయం అయిపోతున్నారు కదా. అన్యాయం అయిపోతున్నారు అని అంటే ఇప్పుడు నువ్వు టికెట్ ప్రైస్ నీకు వాల్యుబుల్ పెడతావన్నా, కింద పార్కింగ్ ఫీజు కట్టుకోలేకపోతున్నాము. ఒక ఎగ్ పఫ్ బయట 20 రూపాయలు దొరికేది, లోపల 60 రూపాయలు అంటారు. అది ఏమాత్రం కరెక్ట్ అన్న? సో మాకు ఎట్లా చూసుకున్నా సరే ఐబొమ్మ చేసిన ఆయననే కరెక్ట్ అనిపిస్తుంది మాకు. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిమినల్ కేసులో ఇట్లాంటి వాళ్ళు ఇరుక్కుంటారో ఫస్ట్ వాళ్ళని పట్టుకోండి, అర్థమవుతుందా? ఒకటి సంఘ సేవ చేస్తుండు, ఒకటి ఫ్రీగా సినిమాలు చూస్తుండే వాడిని టార్గెట్ చేసి వాడిని చంపడానికో వాడిని జైలు పెట్టడానికో చూస్తారు. అంతకు మించి లైక్ పబ్లిక్ సర్వీస్ అయితే ఎప్పుడు ఈ పోలీసు వాళ్ళు చేయలేరు, కరెక్ట్ ఉన్నోనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఎందుకు అదే దమ్ మీకు పోలీసు వాళ్ళకు ఉంటే నేను ఒకటి చెప్తున్నా మీకు క్లియర్గా, ఆ పార్కింగ్ ఫీ కొన్ని రోజులు ఏమంటారు అసలు పార్కింగ్ ఫీ అనేది లేదని చెప్పేసి అన్నారు కదా, అది మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాడ్ అయిపోయింది కదా. ఆ స్నాక్స్ అదంతా చూస్తుంటే మేము ఏమంటారు మేము సినిమా పోతున్నట్టు ఉండదు అన్న, ఏదో బస్ టికెట్ పెట్టుకో ఊరికి పోతున్నట్టు ఉంటుంది. బ్రో ఒక సినిమా చూడాలంటే టికెట్లు 1,300, 1,000 రూపాయలు, 800 అట్లా ఉన్నాయి ఒక మల్టీప్లెక్స్లో చూడాలంటే. ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక కామన్ ఆడియన్స్ వెళ్ళి చూడాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న? మీరు ఎంత ఖర్చు పెట్టారు? నేను నిజంగా చెప్తున్నా, నువ్వు టికెట్ ప్రైస్ పక్కన పెట్టుకున్నా సరే
స్నాక్స్కి ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా మేము వెళ్తాము. ఫ్యామిలీ లాగా వెళ్తుంటే మా అన్న వాళ్ళ కొడుకులో లేకపోతే పాపలో వీళ్ళందరికీ తినబెట్టాలంటే ఆడనే 1000 రూపాయలు 1500 దాకా లేచిపోతుంది. అర్థమవుతుందా? మల్టీప్లెక్స్లో అయితే మెయిన్గా మల్టీప్లెక్స్లలో. అట్లాంటిది మేము ఒక ఇంట్లో ఒక ఏమంటారు యూఎస్బి కనెక్ట్ చేసుకొని మేము ఐబొమ్మ ద్వారా చూస్తుంటే మాకు ఎంతో సేఫ్ అనిపిస్తుంది. ఆడ మనం అనుకోవచ్చు అదే అరే మీ పర్సనల్ తీసుకుంటారా అని. బొంగు మాకేం పర్సనల్ ఉంటాయి, మాకేముండవు. ఇప్పుడు ఆయన కూడా కావాలనలే కన్నా, ఎందుకన్నాడు? పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నన్ను పట్టుకుంటే నేను కూడా ఇది రిలీజ్ చేస్తా అన్నాడు కాబట్టి రిలీజ్ చేసిండా? ఎవరైనా బ్లాక్మెయిల్ చేసిండా? ఇప్పుడు జనాలకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మంచి చేసినాడో చెడ్డ చేసినాడో అనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం ఎందుకు భయపడతామన్నా? ఎవరో లుచ్చానా కొడుకులు భయపడతారు, మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు నాకైతే ఆయన దేవుడు అన్న నిజంగా చెప్తున్నా. ఎందుకనంటే దగ్గర నేను 30, 40, 50 లైక్ ఒక 100, 150 సినిమాలు చూడొచ్చు. నాకు ఎంత అనుకున్నా 10-15 వేలు మొత్తం కవర్ చేసిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒక అవగాహన, అది శ్రవణం అయితే కానీ వివరం రాదంటారు కదా. ఇప్పుడు శ్రవణం అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కరు దానిలో వివరం వచ్చిందని అనుకుంటున్నాను. అంటే స్వతహాగా వాళ్ళ ఆవిడ పట్టించింది ఎందుకని చెప్పేసి ఏమైనా కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ఆవిడ పట్టించిందంటే అతను చేసింది తప్పు కాబట్టి పట్టించింది, దాంతో పట్టించే అవసరం లేదు కదా. ఓ డైలాగ్ అన్నాడు, నన్ను దమ్ముంటే ఎవరైనా పట్టుకోండి చూస్తా, నన్ను 20 రోజుల లోపల పట్టుకోండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ వాళ్ళని ఆయన యాక్చువల్గా రెచ్చగొట్టాడు, అంటే పుండు మీద కారం చల్లాడు. ఆ కారం చల్లుతుండి వీళ్ళు ఇంకా రెచ్చిపోయాడు, పట్టుకున్నారు. వీళ్ళకి ఎక్కడో గాలింది, పట్టుకున్నారు. అది ఇప్పుడు వాళ్ళ తండ్రికి కూడా ఇంట్లో తెలియదు, వాళ్ళ తండ్రి కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఇల్లుని లోన్ పరంగానే మేము నడుపుకుంటున్నాం కట్టుకుంటున్నాం అని చెప్పేసి. ప్రీవియస్లో ఇల్లు కూడా కాలిపోయింది అని చెప్పేసి వాళ్ళ తండ్రి బాధగా చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో పరిస్థితుల్లో కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి ఇండైరెక్ట్గా అని చెప్పారు. మరి వాస్తవంగా నిజంగా వాళ్ళ తండ్రికి విషయం తెలియదంటారా తన కొడుకు చేస్తున్న పని? ఈ రోజుల్లో బ్రో ఇప్పుడు లోన్స్ ఉన్నాయి, కట్టుకుంటున్నాం, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నడుపుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏదో సొసైటీ గురించి పట్టించుకుంటే, వెబ్సైట్ల మీద కాకుండా సొసైటీ గురించి పట్టుకుంటే కొంతలో కొంత యూజ్ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, షూటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, షూటింగ్ లేని రోజున ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, బొచ్చటి మంది ఉన్నారు. ఏంటి అది జూనియర్ ఆర్టిస్ట్గా నేను అటువంటి పర్సన్ని. ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోండి, ఏమన్నా యూజ్ ఉంటుంది. అది దేవుడు అనేవాడు బాగా చూస్తాడు, చల్లగా చూస్తాడు. అంతేగాని పైరసీ చేస్తే మీకు వచ్చే యూజ్ ఒక 1% కూడా ఉండదు. అంటే ప్రీవియస్లో చెప్పారు కదా, ప్రైవసీ అనేది ఈ ఐబొమ్మ అనేది రావడం అనేది రీజన్ ఏంటంటే రేట్లు పెంచడం. అంటే పాప్కార్న్స్ కానీ స్నాక్స్ పరంగా మల్టీప్లెక్స్లో కానీ ఐమాక్స్లో కానీ దేని పరంగానే తీసుకునేటట్లు రేట్లని పెంచేస్తున్నారు. ఒక సాదా సీదా నార్మల్ పర్సన్ అనేది వెళ్ళి చూడలేరు మూవీస్ని. అంటే ఒక టికెట్ 300-400 అయిపోతుంది ఐమాక్స్లో అని చెప్పేసి దానివల్ల రేట్ పెంచారని అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఒక ఐమాక్సే కాదు కదా, మిగతా అన్ని థియేటర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా రిచ్ పర్సన్స్ అయితే ఐమాక్స్లో చూడాలనుకుంటారు, కొద్ది మిడిల్ క్లాస్ అయితే బయట థియేటర్స్కి వెళ్దామని అనుకుంటారు. ఫుడ్ లేకుండా ఓన్లీ టికెట్ పెట్టుకొని సినిమా చూసిరండి. మమ్మల్ని ఫుడ్కి ఖర్చు పెట్టుకోమట్లేదు కదా, మీరు తీసుకెళ్ళి లోపలికి బాగానే తీసుకెళ్తున్నారు కదా. ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అన్నా కూడా బ్యాగుల్లో పెట్టుకొని వాటిల్లో పెట్టుకొని వీటిల్లో పెట్టుకొని తీసుకెళ్తానే ఉన్నారు కదా, చెక్ చేసినా దొరకకుండా. అది ఒకసారి మాట్లాడే ముందు చూసుకోవాలి. అది టికెట్ రేటు పెంచారంటే న్యూ మూవీస్ వస్తున్నాయి కాబట్టి పెంచుతారు, పెద్ద సినిమాలు పెంచుతున్నారు. చిన్న సినిమాలకైతే పెంచట్లేదు కదా, నార్మల్ రేట్లే ఉంటున్నాయి కదా. ఏం చెప్తారమ్మా ఐబొమ్మ గురించి? ఏం చెప్తారు రీప్ ఇప్పుడు ఐబొమ్మ, సో దానికి ఏం చెప్తారు? ఐబొమ్మ ఉన్నంత వరకు పబ్లిక్ తక్కువ ఉంటారు కదా, సో బడ్జెట్ పెట్టలేని వాళ్ళకైతే ఐబొమ్మ చాలా యూజ్. కానీ గవర్నమెంట్ పరంగా కానీ సినిమా పరంగా కానీ తప్పు. అది ఈక్వల్ మనం ఏం చెప్పలేము. సో ఇప్పుడు ఉన్నంత వరకు ఓకే అలానే ఉంటుంది. ఇప్పుడు ఐబొమ్మ పని అయిపోయింది కదా, ఇంక నెక్స్ట్ సినిమాలు చూడాలంటే ఏం చేస్తారు? అంతే థియేటర్ చూసుకుంటాం, లేదంటే చూడడం వల్ల మళ్ళీ టీవీ వచ్చినంత వరకు ఉంటాం అంతే. అయినా ఐబొమ్మని అనుకుంటే మూవీ రూల్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, దానిని కూడా పట్టుకుంటే బాగానే ఉంటారు. దానిని కూడా ఎగిరేసి కొడతామంటున్నారు, ఏమంటారు? మేలు కదా, ఐబొమ్మనే మీరు తీసుకుంటున్నారు, మూవీ రూల్స్ కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. దాంతో కూడా మూవీస్ వస్తున్నాయి, పైరసీ వస్తున్నాయి. ఐబొమ్మ అంటే వాడు ఛాలెంజ్ ఇస్తున్నాడు కాబట్టి వాడు పట్టుకున్నారు తప్పించి మూవీ రూల్స్ వాడు వదలకోకుండా పట్టుకోవట్లేదా? సో మూవీ రూల్స్ కూడా పట్టుకొని చూడండి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, ఐబొమ్మ కొంచెం హెల్ప్ ఉంటుంది అని చెప్తున్నారు. అవును, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఇప్పుడు అందరు కాదక్క, ఇప్పుడు మనకి ఆడిషన్ చేస్తే తప్పు కదా, అలాంటిదే కదా. ఇండస్ట్రీ కడుపు కొట్టదండి, ఇండస్ట్రీ 200, 250, 500 మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు. చెప్తుంది వాడు పెట్టినాడు మేము చూస్తాం.
చూస్తున్నామా అంతే. అంత మించి ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అంత తిక్కలో ఎవడు ఉన్నాడు కదా. ఇప్పుడు మూవీ రీల్ చూసినాడు ఐబొమ్మ ఎందుకు చూడకుండా ఉంటాడు? మూవీ రీల్స్ కూడా చూడకూడదు కదా మరి. ఆల్రెడీ డేటా ఐబొమ్మని మాత్రమే పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు కాబట్టి మాత్రమే. మూవీ రూల్స్ వాడు కూడా ఛాలెంజ్ చేస్తే మూవీ రూల్స్ వాడు కూడా పట్టుకుంటారు. అంటే మూవీ రూల్స్ అంకుల్ని కూడా పట్టుకోవాలని మీరు డిసైడ్ అవుతున్నారు. ప్రతి ఒక్క పైరసీ ఏదో వస్తే అన్ని వాళ్ళని పట్టుకోండి ఇంక అంతే కదా. అప్పుడు పైరసీ కాకూడదు అంటే ప్రతి ఒక్కరిని పట్టుకోవాల్సిందే. ఐబొమ్మని ఎందుకు పట్టుకున్నారు? మరి ఓటీటీ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి కదా, వాటిని ప్రిఫర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు పట్టుకోలేరు కదండి. ఉన్న బ్యాలెన్స్ కి రీఛార్జ్ చేసుకోలేదు. అన్ని ఫ్రీగా రావాలంటారు ఇప్పుడు. ఫ్రీగా రావాలనట్లేదు. తక్కువ అమౌంట్ లో వస్తే చాలా బెటర్ ఉంటుంది. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా మీకు ఫ్రీగా రావాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంట్లో రావాలి. మరి ఐబొమ్మ ఫ్రీనే కదా మీకు వచ్చేది? ఐబొమ్మ ఫ్రీనే వస్తుంది. మరి అది ఫ్రీనే కదా మీకు వచ్చేది? అదమ్మా ఎంత సెక్యూర్ గా ఉంటది ఒక సినిమా డేటా అంటే దాన్నే కాపీ చేస్తున్నారంటే మన ఫోన్ లో డేటా ఎంత అంత వీక్ గా ఉంది మన గవర్నమెంట్ అని. అంత వీక్ గవర్నమెంట్ ఏం చేసింది అక్క మధ్యలో? అంత వీక్ గా ఉంది అంతే కదా. సిటిజన్ కూడా కేర్ఫుల్ ఉండాలి కదా. వీక్ గా ఉన్నట్టే కదా. ఒకడెవడో సాఫ్ట్వేర్ పర్సన్ వచ్చి హ్యాక్ చేస్తున్నా అంటే మీరు ఏం చేస్తున్నారు? కాదక్క ప్రభుత్వం చేస్తున్నాం కదా డౌన్లోడ్ చేసుకొని తప్పే చేస్తున్నాం అండి. వాళ్ళు చేయబడుతున్నారు, మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటారు వాళ్ళు తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోకూడదు? అంతవరకే ఆలోచన. డార్క్ వెబ్ లో మీ డేటా అంతా సేల్ కి పెట్టేశాడని టాక్ వస్తుంది. ఎంతవరకు వచ్చిందో ఇంతవరకు అయితే తెలియదు. నేనైతే అంతవరకు వినలేదు. జస్ట్ ప్రెస్ మీట్ మాత్రమే విన్నాను. ఎందుకంటే జస్ట్ వీడియో అంతా ఒక హార్డ్ డిస్క్ దొరికిందని. అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతవరకు మనకైతే తెలియదు. మీ డేటా అంతా లీక్ అయితే ఏంటి పరిస్థితి? అదే మీ డేటా చెప్పు. మీ డేటా అంతా లీక్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసింటారు ఐబొమ్మల మీద కూడా పోయింటారు. నిజం చెప్పండి, మీరే అన్నారు కదా, మీరంతా కూడా చూడకుండా ఉంటారు. చెప్పండి, ప్రతి ఒక్కరు చూసింటారు. అక్క ఐబొమ్మ అంటే ఏంటిది అక్క? ప్రతి ఒక్కరు చూసింటారండి. ఇక్కడ అందరు సినిమాలకి ఏమి వెళ్ళరు. నేను వెళ్తాక కరెక్ట్ వీడియోలు తీస్తున్నారు, కెమెరా టీవీ పెట్టుకుంటున్నారు, అంతే తప్పించి ఎవరు నిజాలు మాట్లాడరు. నేను నిజం మాట్లాడతాక ఇప్పుడు అది తీసుకురావాలి, ఒక మిషన్ తీసుకొచ్చి మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా? ఫైనల్ గా ఐబొమ్మ రవి చేసింది కరెక్టా రాంగా? సో అది 50-50 అని చెప్తాను. యాజ్ యూత్ ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నేను ఒక సినిమా చూసి వచ్చినాను ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్. అదే నాకు ఐబొమ్మని నిండి ఐబొమ్మలో తీసుకుని వచ్చాను. పోయి టికెట్ తీసుకొని 150 పెట్టుకొని రావాల్సిన అవసరమే లేదు కదా. రష్మిక బాగుందా? ఇప్పుడు ఐబొమ్మ మీకు కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటున్నా, కానీ అది ఇల్లీగల్ వే కాదు, లీగల్ వేలో. ఓటీటీ మళ్ళీ డబ్బులు కట్టాలి, మీరు ఫ్రీగా ఇయ్యరు. కానీ బడ్జెట్ ఎక్కువ ఉంది కదా, సో తక్కువ ఉంటే బాగుంటుంది. బడ్జెట్ పానీపూరి రేటుకి రావాలంటారు ఓటీటీ ప్రైసులు ఇప్పుడు. అన్ని బడ్జెట్ పెట్టలేమండి. అంత బడ్జెట్ కూడా ఎవరు పెట్టలేరు. 299 మంది 2GB నెట్ ఏమొస్తుందండి మీకు తెలుస్తుందా? సినిమా తీసి నా దగ్గర చెప్పండి, నిజంగా నా దగ్గర బ్యాలెన్స్ కూడా లేదు చూడుకోండి మా సెల్కి. ఎందుకంటే లేదు 150 నాకు సబ్స్క్రిప్షన్ 1 month కి కనీసం పెట్టలేదు ఎవరు. ప్రతి ఒక్కరు పెట్టలేదు. ఒక 150 నేను పక్కన కూడా పెట్టుకోగలను ఉంటారు. ప్రతి ఒక్కరు మీరు అదే అనుకుంటున్నారు, కానీ టికెట్ల ప్రైజెస్ కోసం ఒక ఫ్యామిలీ సినిమా చూడడానికి కూడా ఆలోచన చేస్తుందంటే ఆలోచన చేయండి. ఆ ఫుడ్ పెట్టి ఆ కాస్ట్ అమౌంట్ కి నేను పక్కన పోయి తినొచ్చు. సో అమౌంట్ తగ్గిస్తే టికెట్ రేట్ అన్నా తగ్గియాలి. అంటే మీరు ఫుడ్ తింటారు, సినిమాకి పోతే చాలా వేల మంది ఆర్టిస్టులు ఫుడ్ తింటారు కదండి. అవును, వాళ్ళు తింటున్నారు కానీ వాళ్ళకి వెళ్ళట్లేదు. కాలంలో మీరు పోయి వాళ్ళ ఉంటది కదా ఒకటి ఫ్యాన్స్ వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళని అడగండి ఎంత మటు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఎవరికి ఏం రావట్లేదు, పైన వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, కిందకి ఎవరు రావట్లేదు. దానికోసమే వీళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేస్తే వాళ్ళకి పోతే కదా, వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఐబొమ్మ యాక్ట్ చేస్తే వాళ్ళకి వస్తాయి కదా డబ్బులు, కింద ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తాయి? మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా, మనం టికెట్లు పెట్టదు, మన దగ్గర డబ్బులు అయితే పోవట్లేదుగా. ఓకే అక్క, థ్యాంక్ యూ.